అదుపులో తీసుకున్నామని ఎందుకు మెన్షన్ చేయలేదు? అంటే నువ్వు తీసుకొని ఉదయం 7 నుంచి సాయంత్రం 5:30 వరకు నీ దగ్గర పెట్టుకొని అబ్బాయి అసలు వాస్తవం చెప్తే బాగోదు కానీ అబ్బాయిని స్టేషన్కి తీసుకొని వెళ్ళి బట్టలన్నీ ఇప్పి ప్రైవేట్ పార్ట్స్ మీద టెస్టికల్స్ మీద తన్ని నువ్వు కానీ దీనికి ఒప్పుకోకపోతే నీ తమ్ముడి పేరో మీ నాన్న పేరో రాస్తామని చెప్పి బెదిరించి సంతకం పెట్టించారు. ఇది ఈ రాష్ట్రంలో లా అండ్ ఆర్డరు ఈ పోలీస్ డిపార్ట్మెంట్ తాలూకు వ్యవహార శైలి ఇది. సో ఇవన్నీ కూడా దయచేసి మేము ఏమంటామంటే ఎవరైనా తప్పు చేస్తే శిక్షించండి, తప్పలేదు. తప్పుని సృష్టించి కావాలని చెప్పి ఇరికించి దీన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద రుద్ది రాజకీయంగా లబ్ధి పొందుదాం అన్నటువంటి దానికి ఏ ఒక్కరిని కూడా ఈ రకంగా ఇరికించడం అనేటువంటిది కరెక్ట్ కాదనేటువంటిది మా అభిప్రాయం.